వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయాన్ని నిర్మించిన వనపర్తి సంస్థానాధీశుల వంశస్థులు కృష్ణదేవరావు, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రథోత్సవం ప్రారంభానికి ముందు అతిథులు ఇద్దరు రంగనాయక స్వామి పూజలో పాల్గొన్నారు. అనంతరం రథంపైకి విగ్రహాలుంచి అలంకరించారు. ఈ రథోత్సవ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం నుండే కాకుండా కొల్లాపూర్, నాగర్ కర్నూలు, గద్వాల్, కర్నూలు ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు ₹1.5 కోటి మంజూరు చేశారన్నారు. శ్రీరంగాపురం ఆలయం పరిసరాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈరోజు శ్రీరంగపూర్ మండల కేంద్రంలో శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వనపర్తి రాజవంశస్థులు ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో ఈరోజు రథోత్సవం ఉంది. వనపర్తి నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది భక్తులు వచ్చినారు. వాళ్ళందరి సమక్షంలో రథం లాగడం జరిగింది. రథం ముందుకు వచ్చింది జరిగింది. వాళ్ళందరికీ ఈ రంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని శ్రీరంగపూర్తో పాటు వనపర్తి నియోజకం, తెలంగాణ రాష్ట్రంలో అందరికీ, ప్రజలందరికీ శ్రీ రంగనాయక స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.